చేస్తున్నారు కాబట్టి ఎస్ ఓవర్ టు రాశి గారు నౌ. అందరికీ నమస్తే. నితిన్ గారు చెప్పినట్టు ఆ సినిమా అబ్బాయిలకి ఎక్కువ కనెక్ట్ అయింది యాక్చువల్లీ. ప్రేస్ రవి తిరు చెప్పినట్టు ఎప్పుడు అమ్మాయిలకి కనెక్ట్ అయిందో ఫ్యామిలీ అంతా కదులుతుంది. బికాజ్ ఒక్కళ్ళే సినిమాకి వెళ్ళరు. ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, ఓకే పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు, సో అందరూ కథలొచ్చి ఈ సినిమాకి. బికాస్ నేను సినిమా చూసే వస్తున్నాను ఇప్పుడు నా కూతురుతో. అది పాపం ప్రతాప్ 2 అడిగింది, అది అడిగింది అయిపోయిన వెంటనే. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ బికాజ్ చాలా సంవత్సరాల తర్వాత మూవీస్ చేశాను, కానీ ఒక సక్సెస్ మూవీలో నేను ఉన్నాను అని నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మూవీ. అండ్ డెబ్యూ డైరెక్టర్ నరేష్ గారు, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు రాసుకున్నది నన్ను అనుకుని రాశారా ఇది? ఓకే. నాకు చెప్పిన వెంటనే ఐ కెన్ సెన్స్ ద హిట్, నాకు తెలుసు. బట్ ఆన్ సెట్లో ఎక్కువ మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు మీరే చూశారు, మీకే తెలుసు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ పాయల్, తనకి మంచి ఫ్యూచర్ ఉంది. మంచి ఆర్టిస్ట్ దొరకడం సినిమా ఇండస్ట్రీకి ఒక లక్. సో పాయల్ ఈజ్ అ బెస్ట్ పెర్ఫార్మర్, తను బాగా చేసింది ఈ సినిమా. అండ్ తిరు నా కొడుకు, నాన్న ఎక్కడ ఇప్పుడే అడిగా. నాకు తన పెర్ఫార్మెన్స్లో బాగా నచ్చింది ఏంటంటే, తనకి మా హస్బెండ్ క్యారెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి వస్తుంది జస్ట్ పలకరించడానికి, తను చూడడు. ఆ ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్. చెప్పడానికి చాలా ఈజీ, బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్, ఒక మంచి ఫ్యామిలీ హీరో మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఫ్యామిలీ హీరో అని రాశి గారు చెప్తున్నారంటే ఇంక అసలు ఆ మాటకి తిరుగులేదు. థ్యాంక్ యూ. అంతే కదా, కాంబినేషన్ అలా కంటిన్యూ అయిపోవచ్చు. ఫ్యామిలీ హీరో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా ఈరోజు మన టీం అందరూ థియేటర్స్కి వచ్చి ఈ చిత్రాన్ని ఇంత మంచి సక్సెస్ చేసి, అండ్ అఫ్ కోర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈరోజు ఫస్ట్ షో నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరి నుంచి ఆ రియాక్షన్స్ బయటకు వస్తున్నాయి. సినిమా బాగుంది, వెళ్ళి చూడండి అని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఈరోజే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ పండగ. సో ఇంకా ముందుకి చాలా దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ క్విక్గా మన మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్